తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధిగా ఎన్ వెంకటేశ్వరరావు. అందరికీ వందనాలు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా, పరిపూర్ణ ఆత్మగా, ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్గా 4 రాష్ట్రాల్లో పర్యటిస్తూ 40కి పైగా ధ్యాన కేంద్రాలను స్థాపించి వేల మందిని జ్ఞానవంతులుగా, సభ్య సమాజ స్థాపకులుగా తీర్చిదిద్దుతున్నారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఈరోజు అంటే 1997 నవంబర్ 7వ తేదీన తిరుపతి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వారిని ఎన్లైటన్మెంట్ అనే అంశంపై విశేషంగా విశ్లేషించ ప్రార్థిస్తున్నాం. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. తప్పకుండా వెంకటేశ్వరరావు గారు, ఈరోజు మీరు చాలా చక్కటి అంశం మీద విపులీకరించమని కోరారు. నిజానికి నాకు వ్యక్తిగతంగా అత్యంత ప్రియతమమైన కథావస్తువు ఈ ఎన్లైటన్మెంట్ అనేది. ఈ ఎన్లైటన్మెంట్ అనే పదం ఇది ఇంగ్లీష్ పదం. దానిని సరిగ్గా తెలుగులో పదం వెతుక్కోవడం అనేది చాలా కష్టతరమైన పని. కనుకనే దీనిని యథాతథంగా తెలుగులో కూడా ఎన్లైటన్మెంట్ అనే విధంగానే మనం వాడుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. అయినా ఎన్లైటన్మెంట్ అంటే కొద్దిగా మనం తెలుగులో కొన్ని ఇతర పదాలు రకరకాలుగా వాడి దాని యొక్క సుమారు స్వభావాన్ని మనం తెలుగులో తెలుసుకుందాం. ఎన్లైటన్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే ఒక పరిణితి చెందిన మానవ విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి రీతి అని చెప్పుకోవచ్చు. ఎన్లైటన్మెంట్ అంటే ఒక విస్తృతమైన మనోదృక్పథాలు ఉన్న మనిషిగా వ్యవహరించవచ్చు. కనుక ఈరోజు ఈ యొక్క ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే సరి అయిన పరిణితి చెందిన మానవ వ్యవహార రీతి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రపంచంలో సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చేస్తాడు. అంతేగాని తన జీవితాన్ని తాను విశేషంగా విశ్లేషించ ప్రయత్నించడు. ఒక సామాజికుడుగా, ఒక సంఘ సభ్యుడుగా ఉంటాడే గాని ఒక విలక్షణమైన సభ్య సమాజికుడుగా నిర్ధారించుకోడు. కానీ ఒక ఎదిగిన మానవుడు, ఒక పరిణితి చెందిన మానవుడు నేను ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జీవన సరళి సరి అయినది అని తెలుసుకోవటానికి ఉబలాటపడి ఆ ఉబలాటం వలన ఆ పద్ధతి కూడా తెలుసుకుని ఆ విధంగా జీవిస్తాడు. ఆ వ్యక్తికి ఎన్లైటన్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం. ఈ ఎన్లైటన్మెంట్ అనే పదంలో లైట్ అనే పదం ముఖ్యమైన పదం. లైట్ అంటే ప్రకాశం, దానికి విరుద్ధమైన పదము చీకటి.
కనుక మానవుల జీవితాలు కొన్ని చీకటి బ్రతుకులు ఉంటాయి, కొన్ని ప్రకాశమైన బ్రతుకులు ఉంటాయి. చీకటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు, ప్రకాశమైన బ్రతుకులు బ్రతికేవాళ్ళు చక్కటి ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు. చీకటి బ్రతుకు యొక్క లక్షణాలు ఎన్నో, అలాగే ప్రకాశవంతమైన బ్రతుకు యొక్క లక్షణాలు కూడా ఎన్నో. ఈరోజు మనం చీకటి బ్రతుకుల రకరకాల లక్షణాలను, తత్సంబంధిత ప్రకాశవంతమైన బ్రతుకుల లక్షణాలను, సుగుణాలను, మనం రీతులను విపులంగా తెలుసుకుందాం. ఉదాహరణకు, నాకే అన్నీ తెలుసు అని బ్రతికేవాడు ఓ చీకటి బ్రతుకు బ్రతికేవాడు. తద్విరుద్ధంగా, నాకు కొంత తెలిసి ఉండవచ్చు, కొంత తెలిసి ఉండకపోవచ్చు, ప్రక్కవాడికి నాకన్నా ఎక్కువ తెలిసి ఉండవచ్చు అన్న చక్కటి అవగాహనకు వచ్చి ఆ విధంగా జీవించేవాడు ప్రకాశమైన బ్రతుకు బ్రతికేవాడు, ప్రకాశంలో ఉండేవాడు. అతను ఎన్లైటెండ్. కనుక నాకే తెలుసు అనుకున్నవాడు చీకటి మనిషి అయితే, నాకు తెలుసు, ప్రక్కవాడికి తెలియవచ్చు అని గ్రహించినవాడు వెలుతురు బ్రతుకు బ్రతుకుతున్నవాడు. కనుక తన అజ్ఞానాన్ని తాను తెలుసుకున్నవాడు ఒక ఎన్లైటెండ్ మాస్టర్. తన అజ్ఞానాన్ని తెలుసుకోలేనివాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు అని మనం చెప్పుకుంటాం. ఇకపోతే తెలుసుకోవడానికి కూడా ఒక అంతు లేదు, ఒక చివరి లిమిట్ లేదు అని తెలుసుకున్నవాడే మళ్ళీ ఎన్లైటెండ్. తెలుసుకోవడానికి ఏదో ఒక పరిధి పెట్టుకున్నవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. తెలుసుకోవడానికి ఒకానొక పరిధిని, అది ఇంకా తిరుగులేని స్థితి అని ముందుగానే నిర్ధారించేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. ఉదాహరణకు, తెలిసినా తెలియకపోయినా జీవాత్మ పరమాత్మలోనే ఐక్యమైపోతుందని చెప్పేసి చాలామంది ముందుగానే నిర్ధారించుకుంటారు. అదేదో తమకి తెలిసినట్టు. తమకు తెలియనప్పుడు ఇది నాకు తెలియదు, ఈ విధంగా విన్నాను అని మాత్రమే ప్రస్తావించడం ఒక ఎన్లైటన్మెంట్ స్టేట్. నేను విన్నాను అని చెప్పుకోకుండా అది అంతే, అది అలానే ఉంటుంది అని ఆ విధంగా హేతురహితంగా నమ్మకం ఉంచుకోవడం అనేది ఎన్లైటన్మెంట్ లేకపోవడం అన్నమాట. కనుక మనకి ఎంత తెలుసో అంతగానే మాట్లాడినప్పుడు మనకి ఎన్లైటన్మెంట్ ఉంది అన్నమాట. ఏమాత్రం రవ్వంతైనా మనకు తెలియంది తెలిసినట్టు మాట్లాడితే అది ఎన్లైటన్మెంట్ లేనట్టు అన్నమాట. కనుక ఈ ఎన్లైటన్మెంట్ అనేది రకరకాల రీతులలో మనకి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. కనుక ఈ ఎన్లైటన్మెంట్ యొక్క పూర్ణ స్వరూపం మనం తెలుసుకోవడమే ఈరోజు మనం చేసే కృషి. నేను ఈ శరీరమే, ఈ పుట్టుక చావుక మధ్య ఉన్నవాడినే అని అనుకుంటే అది మళ్ళీ చీకటి బ్రతుకు. ఈ సృష్టి అంతా నేనే ఆ సృష్టి అంతా అని తెలుసుకున్న పరిపూర్ణ స్థితే ఎన్లైటన్మెంట్ స్టేట్. ఈ యొక్క పరిపూర్ణ ఎన్లైటన్మెంట్ స్టేట్కి రావడం అంటే అది మామూలు సంగతి ఏమీ కాదు.
అదొక అత్యద్భుతమైన ప్రక్రియ. ఒక హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్ శిఖరానికి అధిరోహించడానికి చేసే ప్రయత్నం లాంటిదన్నమాట. నేనే అంతా నేనే అని గ్రహించగల స్థితికి ఎదగగలగడం అనేది ఒక అత్యద్భుతమైన ఎన్లైటైన్మెంట్ ప్రక్రియ. అది సత్యం కనుక ఆ సత్యానికి తక్కువ పాళ్ళలో ఉన్న ఏ విధమైన అవగాహన కూడా ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు. ఎన్లైటైన్మెంట్ అంటే ప్రతి ప్రాణి పట్ల చక్కటి మైత్రీభావం ఉండడం, సర్వ ప్రాణికోటి పట్ల సహృదయతా భావం కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే. ఏ ఒక్క ప్రాణి పట్లైనా ఏహ్యభావం ఉంటే అది ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు. ఏ ప్రాణి యొక్క జీవన రీతి దానిది, ఏ ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలు దానివి, దాని యొక్క ధర్మాధర్మాలు దానివి. ప్రతి ప్రాణి కూడా సర్వ స్వతంత్రమైనది. మనకు ఏమి హక్కు ఉంది అది ఆ విధంగా ఉండాలి అని నిర్దేశించడానికి. కనుక ప్రతి ప్రాణి పట్ల ఆ విధమైన సదవగాహనను కలిగి ఉండి ఆ ప్రాణి యొక్క స్వతంత్రతను దానికి ఇచ్చి ఆ యొక్క స్వతంత్రత పట్ల సహృదయతా భావం, మైత్రీభావం కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే. అంతేగాని భారతదేశీయవాసులకే పట్లనే సహృదయత, పాకిస్తానీయులకు వాళ్ళు సహృదయకి పనికిరారు, వాళ్ళు దుర్జనులంతా అని అనుకోవడం ఏమాత్రం ఎన్లైటైన్మెంట్ కాదు. నేను బ్రాహ్మణుణ్ణి, ఉచ్చ స్థితిలో ఉన్నవాడిని, మిగతా వాళ్ళంతా నీచ స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు నా యొక్క సహృద్భావానికి తగరు అని విశ్వసించడం, ఆ విధంగా బ్రతకడం అనేది ఎంత చీకటి బ్రతుకో. ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్. ఎప్పుడైతే మన సహృదయత భావం అనేది ఒక భౌతిక రూపంలో మన ద్వారా ప్రకటితమవుతుందో దానినే కరుణ అంటారు. ఎంతో మంది జీవులు, మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితుల్లో ఉంటారు. వారి విపరీత ప్రవర్తన అన్నది వారి తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయూతనివ్వడము అదే కరుణ అంటే. ఎప్పుడైతే మన క్రింది వారి పట్ల మనం కరుణామయులుగా ఉంటామో, మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్న, మనకన్నా ఎక్కువ ఎన్లైటైన్మెంట్ స్థితిలో ఉన్న వాసులు, మాస్టర్సు, వాళ్ళు మన పట్ల కరుణా వీక్షణాలు వీక్షిస్తారు. అప్పుడు మనకి వారి వల్ల సహాయం అందుతుంది. కనుక ఎన్లైటైన్మెంట్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడాను కరుణ వీడకుండా ఉండడం. అంటే కరుణామయుడుగా ఉండడమే ఎన్లైటెండ్ మాస్టర్ అంటే. నీ చావు నువ్వు చావు, నాకేం సంగతి, నన్ను ముట్టుకోకు నామాలకాకి అని వేరుగా ప్రయత్నించేవాడు తనకు సహజంగా తాను చేయగల సహాయాన్ని నిరాకరించిన వాణ్ణి ఎన్లైటెండ్ అనరు. మన దగ్గర ఏది ఉంటే అది విచ్చలవిడిగా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఇస్తూ వారికి నిరంతర చేయూతగా ఉండడమే ఎన్లైటెండ్ అంటే. నీ కర్మకు నువ్వే బాధ్యుడు కనుక నీ సంగతి నువ్వు చూసుకో,
అని ఇతర ప్రాణికోటిని, తనకన్నా తక్కువగా ఎదిగిన ప్రాణికోటిని గాలికి వదిలిపెట్టేసిన వాళ్ళని ఎన్లైటెండ్ అన్నారు. కనుక ఎవరైతే నిరంతర కరుణామయలో వాళ్లే ఎన్లైటెండ్ పీపుల్. కరుణ రసాన్ని అనుభవించని వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు. ఎన్లైటైన్మెంట్ అంటే తప్పులు చేయని వాళ్ళని కాదు, తమ తప్పులను తాము తెలుసుకోలేని వాళ్ళు. ప్రతి జీవి కూడాను తన ప్రగతి ప్రదంలో తప్పులు చేయవలసిందే. క్రొత్త పాఠాలను నేర్చుకున్నప్పుడు తప్పటడుగులు తప్పవు గదా. అలాంటి తప్పటడుగులు పాపాలు కావు, తప్పులు కావు, క్షమించరాని నేరాలు కావు. తమ తప్పటడుగును తామే క్షమింపరాని నేరాలుగా పరిగణిస్తే అలాంటి వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ లేదు అన్నమాట. ఇతరుల తప్పటడుగులను క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ లేదన్నమాట. కనుక నేర్చుకునే వారి తప్పటడుగులను తప్పటడుగులుగానే స్వీకరించి వారి తప్పటడుగులను తప్పులుగా చూడకుండా వారు విద్యలో నేర్చుకోవడానికి వారు చేసే చిన్ని లోపభూయిష్టమైన ప్రయత్నాలే అని వాటిని తెలుసుకుని ఆ విధంగా ఆ అవగాహనలో ఉండడమే ఎన్లైటైన్మెంట్ అంటే. అంతేగాని ఆయా విద్యలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు అపస్వరాలు పలికితే వెంటనే వారి మీద పడి చీల్చి చెండాడి వాళ్ళ గొంతు పిసికి నువ్వు అపస్వరాలు పలికావు, నువ్వు పనికిరాని వాడివి అని నేరస్తుడిగా నిర్ణయించడం అనేది ఎన్లైటైన్మెంట్ లేని వాడి స్థితి. ఒకవేళ నేరం చేసినా కూడాను దానిని పదే పదే తలుచుకుంటూ ఉండడం అనేది ఎన్లైటైన్మెంట్ స్థితి కాదు. చేసిన నేరాన్ని అప్పుడే మర్చిపోవాలి. పదే పదే తలుచుకుంటే మళ్ళీ సమయం వృధా కదా. కనుక మన తప్పులను, మన పాపాలను పదే పదే ఏడ్చుకుంటూ దాన్ని పునరుద్ఘాటనం చేయడం కానీ, ఇతరుల తప్పులను, ఇతరుల పాపాలను పదే పదే ఎంచుతూ ఉండడం కానీ ఇదంతా ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు. తగని పాపాలు చేసినా దానికి తగిన రీతిలో వ్యవహరించి దానిని వెంటనే మర్చిపోయి సృజనాత్మకమైన కార్యకలాపాల్లో క్రొత్తగా మునిగిపోవడం అనేదే ఎన్లైటైన్మెంట్ అంటే. అంతేగాని పదే పదే నేను పాపిని అనుకుంటూ పదే పదే నువ్వు పాపివి అని ఆ జన్మాంతం వాడిని పీడించుకు తినడం అనేది ఏమాత్రం ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు. తప్పు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా తప్పు చేశారో పరీక్షించి ఆ తప్పులను మనం చేయకుండా నేర్చుకోగలగడం అనేది ఎన్లైటైన్మెంట్ అంటే. అలాగే ఒప్పు చేసిన వాళ్ళను పరీక్షించి వాళ్ళు ఏ విధంగా ఒప్పుగా చేశారో తెలుసుకుని ఆ విధంగా మనం కూడా ఒప్పుగా ఉండగలగాలి అని నిర్ణయించుకోవడమే అదే ఎన్లైటైన్మెంట్ అంటే. అంటే ఒక ఎన్లైటెండ్ మాస్టరు అందరి దగ్గర నుంచి నేర్చుకోగలడు. పాపాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి, పుణ్యాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి. పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎలా పాపాలు చేయకూడదో తెలుసుకుంటాడు. పుణ్యాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా పుణ్య కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుంటాడు. ఆ విధంగా అందరి దగ్గర నుంచి అద్భుతమైన పాఠాలు సదా నిర్విరామంగా నేర్చుకుంటూ ఉండేవాడే ఒక ఎన్లైటెండ్ మాస్టర్ అంటే. ఎవరి దగ్గర నుంచి ఏమీ నేర్చుకోని వాడే ఒక చీకటి బ్రతికేవాడు, ప్రకాశం లేనివాడు, ఎన్లైటైన్మెంట్ లేనివాడు. ఎన్లైటైన్మెంట్ అంటే
పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వడవడ వాగడం కాదు, చక్కటి మౌన స్థితిలో ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతైనా గడపాలి. అలాంటి మౌన స్థితి లేనప్పుడు, అలాంటి మౌన స్థితి అభ్యసించినప్పుడు ఎవ్వరూ ఎన్లైటైన్మెంట్ కాలేరు, పొందలేరు. మాట్లాడుతూ ఉంటే, మాట్లాడడమే ధ్యేయంగా పెట్టుకుంటే ఎన్ని అపస్వరాలు దొరుకుతాయో చెప్పలేం. మౌనంగా ఉంటే ఎన్ని సుస్వరాలు మనం పలుకుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలోంచి, ఆ మౌనంలోంచి వస్తాయో మనం తెలుసుకుంటాం. కనుక మౌనం అనేది మరొక చక్కటి, ఒక ప్రకాశంలో బ్రతికేవాడి ఒక సుగుణం. మౌనం లేకపోవడం అనేదే నిరంతరంగా శబ్దం చేసే దుర్గుణం ఉన్నవాడే ఒక చీకటి బ్రతికేవాడు, ఎన్లైటైన్మెంట్ లేనివాడు. ముఖ్యంగా మరొక ఎన్లైటైన్డ్ మాస్టర్ వచ్చినప్పుడు మనం నోరు మూసుకుని అతని దగ్గర కూర్చోవడమే ఎన్లైటైన్మెంట్ అంటే. మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, తక్కువ జ్ఞాన పరిధుల్లో ఉన్నవారు దగ్గర మనం నోరు విపత్సు, కానీ మనకన్నా ఎక్కువ జ్ఞాన పరిధుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నోరిప్పడం అనేది ఎంత అసంగతమైనదో. రాధాకృష్ణను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవాడు. 6 రోజులు కూర్చుని మౌనంగా కూర్చుని వచ్చేసేవాడు. అఖండమైన పండితుడు రాధాకృష్ణన్, కానీ అంతకన్నా ఉచ్చస్థితిలో వెలుగుతున్న మాస్టర్ రమణ మహర్షి. ఆయన దగ్గర ఈయనకి మాట్లాడడానికి ఏమీ లేదు అని తెలుసు ఈయనకి, కనుక చక్కగా నిశ్శబ్దంగా ఉండేవాడు. కనుకనే మనకన్నా ఆత్మజ్ఞానంగా ఎన్లైటైన్మెంట్ రీతిలో ఎక్కువ స్థాయిలో ఉన్నవారు దగ్గరున్నప్పుడు వారి పక్కన పూర్ణ మౌనంగా ఉండి వారిని గమనించడమే, వారి హావభావాలను వీక్షించడమే, వారి మాట తీరును పరీక్షించడమే ఎన్లైటైన్మెంట్ అంటే. అంతేగాని అందరి దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గర ఒకటే రీతిగా ప్రవర్తించడం అనేది, మన మూసులోనే మనం మాట్లాడడం అనేది, అది ఎన్లైటైన్మెంట్ అనిపించుకోదు. ఎన్లైటైన్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం. అంటే మన మనసులో ఏదుందో అదే మాట్లాడటం, ఏది మాట్లాడమో అదే చేయడం, ఏది చేసామో అదే మాట్లాడటం. అంతేగాని మనసులో ఒకటి పెట్టుకుని వేరే విధంగా మాట్లాడడం అనేది ఎంత చీకటి బ్రతుకో. మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అనేది ఎంత దుర్భరమైన పరిస్థితులకు దారితీస్తుందో. కనుక త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే ఎన్లైటైన్మెంట్కి చక్కటి సూచిక. ఈ విధంగా ఎన్లైటైన్మెంట్ అంటే ఎన్ని రూపాలున్నాయో ఇంకా కొన్ని తెలుసుకుందాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని తెలియని వాళ్ళు ఎన్లైటైన్మెంట్ లేని వాళ్ళు, చీకటి మనుషులు. తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్. మనం పుట్టే ముందు మన పుట్టుకను మనమే ఎంచుకుని వచ్చాం, మన తల్లిదండ్రులు మనమే ఎంచుకుని వచ్చాం. మన లైఫ్ యొక్క ఛాలెంజెస్ని, మన యొక్క సమస్యల్ని, మన జీవిత సమస్యల్ని మనమే ఎన్నుకుని వచ్చాం. మన జీవిత వాస్తవాలకు మరెవరూ కారకులు కారు. మన జీవిత వాస్తవాలకు మనమే కారకులం. మన స్వంత ఇచ్ఛతో మనం ఈ జన్మలోకి చేరాం. కనుక
అలాగే పుట్టిన తర్వాత కూడాను మనం ఏ ఏ విధాలుగా ఎవరెవరితో వ్యవహరిస్తుంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం. కనుక మన వాస్తవానికి క్షణక్షణము మనమే కర్తలం, మనమే సృష్టికర్తలం. కనుక మన వాస్తవం ఇలా ఉంది, అలా ఉంది, అతను నన్ను పాడు చేశాడు, నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎన్లైటన్మెంట్ లేని వారి స్థితి. తమ స్థితిగతులకు తామే కారకులమని తెలుసుకుని ఎప్పటికప్పుడు నిందని గాని స్తుతిని గాని తమ మీద తామే మోపుకునేవారే ఎన్లైటెండ్ మాస్టర్స్. వేరొకరిని నిందించేవారు తమకు కలిగిన హానికి, వేరొకరిని స్తుతించేవారు తమకు కలిగిన లాభాలకి వాళ్ళు ఎన్లైటెండ్ కానే కాదు. ఎవరి కర్మలను వాళ్ళు అనుభవిస్తుంటారు. కనుక మనం అనుభవించే ఫలితాలు మన కర్మల ఫలితాలనే ఒక్కగానొక్క అవగాహన కలిగి ఉండి ఆ విధంగా ఉన్నవాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్ అంటే. అంతేగాని ప్రతిదానికి కూడాను ఇతరుల మీద నిందమోపుతూ ఇతరులను స్తుతిస్తూ ఉండేవారు ఎంత మాత్రం కూడా ఎన్లైటన్మెంట్ లేని వాళ్ళు. ప్రపంచంలో తిరుగులాడుతున్నా కూడాను ప్రపంచానికి అంటకుండా ఉండేవాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్. ప్రపంచంలో తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడాను అంటబడి ఉండడం అనేది ఎన్లైటన్మెంట్ కాదు. తామరాకు మీద నీటిబొట్టులాగా ఎవరితో ఉన్నా కూడాను ఉన్నాం గాని అంటి ఉండలేదు అన్న పరిస్థితి కలిగి ఉన్నవాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్ అంటే. బంధాలలో ఇరుక్కుని కనపడిన ప్రతిదాంతో ఉన్న ప్రతిదాంతో విడదీయలేని ముడి కలిగి ఉండడం అనేది పూర్తి వెలుగుకు, దివ్య జ్ఞానానికి, దివ్య ప్రకాశానికి, ఎన్లైటన్మెంట్కి విరుద్ధం. ఎందుతో అయినా కలిసి ఉండవచ్చు, కానీ దేనితోనూ ముడిపడి ఉండరాదు. ముడిపడిపోతే ఆ ముడి తీయడం చాలా కష్టం. సరిగ్గా తీయడం చేత కాకపోతే ఆ ముడి అనేది ఇంకా ఇంకా గట్టిపడుతూనే ఉంటుంది, కానీ అది ముడి విడిపడదు. ప్రతి దానితోనూ కలిసి ఉందాం, కానీ ముడిపడి ఉండవద్దు. ఆ ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకంటే. దేనితోనూ ముడిపడి ఉండకుండా ఉండడమే వెలుతురు బ్రతుకంటే. ఏ పని చేయడానికైనా సందేహం కలిగి ఉండేవాడు, భయాందోళన కలిగి ఉండేవాడు, అది చేస్తే ఏమవుతుందో అని ఊగిసలాడేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. చూద్దాం ఏమవుతుందో, దాని పర్యవసానం ఎలా ఉందో తెలియదు కదా. తెలియకుండా ఎందుకు నాకు భయం, ఎందుకు నాకు ఆందోళన, అక్కడికి పోయి చూద్దాం అని ఏమాత్రము భయము, ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ లేనివాడే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడంటే. భయ విహ్వలుడైన వాడు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు. ఎన్లైటన్మెంట్ లేనివాడి యొక్క ప్రథమ గుణం భయం. కనుక కొంతమందికి చీకటిలో పోవడానికి భయం, శ్మశానం పక్కడగా పోవడానికి భయం. ఎందుకో ఆ భయం తెలియదు, ఎందుకంటే నాకు తెలియదు అంటాడు, కానీ భయం. అది ఎన్లైటన్మెంట్ లేనివాడి స్థితి. నీకు అక్కడ ఎందుకో తెలియనప్పుడు ఎందుకు భయం? కనుక హేతు రహితమైన ఆందోళనను, భయాలను పూర్తిగా వదిలివేయడమే ఎన్లైటన్మెంట్ అంటే. హేతుబద్ధమైన భయాలు తప్పకుండా ఉండి తీరాలి. ఉదాహరణకు నిప్పులో చేయి పెడితే చేయి కాలుతుంది, కనుక నిప్పు నుంచి దూరంగా ఉండడం అనేది హేతుబద్ధమైన భయం. అది జ్ఞానానికి సూచికే గాని అజ్ఞానానికి సూచిక కాదు. కనుక మనకుండే భయాలు
హేతుబద్ధమైనవా హేతురహితమైనవా తెలుసుకుని హేతురహితమైన భయాలకు సదా దూరంగా ఉండడం, అదే ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటే. హేతుబద్ధమైన భయాలకు లోబడి ఉండి ఆ పరిస్థితుల్లో సరిగ్గా జీవించడమే ఎన్లైటన్మెంట్ అంటే. మానవుడి శక్తి అపారమని తెలుసుకోగలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. అసాధ్యమైనది లేనే లేదు. నాకు ఇంతే సాధ్యం, ఇంతకన్నా నాకు సాధ్యం ఎలా అవుతుంది, నేను మానమాత్రుణ్ణి కదా, నేను చదువు లేనివాడిని కదా అని తనను తాను కించపరుచుకోవడం, తన శక్తిని తగ్గించుకోవడం అన్నది ఎన్లైటన్మెంట్ కాదు. ఎప్పటికప్పుడు ప్రతి వారి యొక్క శక్తి కూడా అనంతమని తెలుసుకొని ఆ యొక్క అవగాహనతోనే ప్రతి పనిని చేపట్టడం అన్నదే ఎన్లైటన్మెంట్కి సూచిక. భావోద్రేకాలు కలిగినప్పుడు ఆ భావోద్రేకాలను, సహజంగా కలిగిన భావోద్రేకాలను త్రొక్కిపెట్టివేయడం అనేది ఎన్లైటన్మెంట్ లేని దానికి సూచన, చీకటి బ్రతుకుకి సూచన. నాకు కోపం వస్తుంది, కానీ కోపం ప్రకటించకూడదు కదా, ఈ సమాజం ఒప్పుకోదు కదా అని చెప్పేసి దానిని నాలోనే నేను త్రొక్కిపెట్టడం అనేది అది ఎన్లైటన్మెంట్ అనిపించుకోదు. నాకు కోపంగా ఉంది, ఇది నా నిజ స్వరూపం. ఇప్పుడు నా నిజ స్వరూపం నేను ప్రకటించాలి. సమాజం ఏమన్నా సరే, ఇది నేను లోపల ఉన్నాను, ఇదే నేను బయట వ్యవహరించాలి అని భావోద్రేకాలను స్వేచ్ఛగా, భయరహితంగా, నిర్భయంగా సదా ప్రకటించగలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ కలిగి ఉండడం అంటే. అంతేగాని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనలో ఎలాంటి భావనలు ఉన్నా వాటిని అణగద్రొక్కి వేరే భావాలను ముఖం మీద పూసుకోవడం అనేది ఏమాత్రం జ్ఞానానికి, వెలుగు బ్రతుకుకి, ఎన్లైటన్మెంట్కి ప్రతీక కాజారదు. ఒక మనిషి వేరొక మనిషికి క్రింద బానిసగా బ్రతకడం అనేది ఎన్లైటన్మెంట్ కాజారదు. ఎవ్వరికీ మనం తల వంచన అవసరం లేదు. ఏ గడ్డి పువ్వు, ఏ తామర పువ్వుకి తల వంచన అవసరం లేదు. తామర పువ్వు ప్రత్యేకత తామర పువ్వుది, గడ్డి పువ్వు ప్రత్యేకత గడ్డి పువ్వుది. కనుక ఎవ్వరి ముందర కూడాను తల వంచరాదు. ఎప్పుడూ తల వంచని ధీరులే ఎన్లైటెండ్ మాస్టర్స్. ఎప్పటికప్పుడు తల వంచుకుని అటు ఇటు తిరుగుతుండేవారే తాము ఏదో తప్పు చేశాను అనుకుంటూ ఏమీ తప్పు చేసి ఉండరు వారు. కానీ నేను గడ్డి పువ్వుని కదా, అతను తామర పువ్వు కదా, నేను తల వంచుకుని తిరగాల్సింది కదా అనుకుని తల వంచుకుని తిరుగుతూ ఉంటారు. తల వంచుకుని తిరుగుతున్నప్పుడు ఏమీ చూడలేరు, సత్యాన్ని గ్రహించలేరు, ప్రకృతిని దర్శించలేరు, తమ నీడనే తాము చూస్తారు. తల వంచుకుని తిరిగితే తమ నీడ తప్పితే ఇంకేం కనబడుతుంది? అలా ఎప్పుడు తల వంచుకుని తమ నీడనే తాము చూసేవారే అలాంటి వారు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు. సదా తల వంచని ధీరులే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడు. ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూ ఉండేవారే ఎన్లైటన్మెంట్ వాళ్ళు. అంతేగాని ఎప్పుడు ఏడుస్తూ ఉండేవారు ఎన్లైటన్మెంట్ ఉన్నవాళ్ళు కాజాలరు. తమ మీద తాము నవ్వుకునే వాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్. కానీ ఎంతసేపు పక్క వాళ్ళ మీద హేళనగా చూస్తూ, వాళ్ళ మీద జోకులు విసుడుతూ, వాళ్ళని కించపరుస్తూ ఆ విధంగా నవ్వుకునే వాళ్ళు ఎన్లైటెండ్ కారు, చీకటి బ్రతుకులవి. తాము ఇంకొకరికి ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అనేది, ఎన్లైటన్మెంట్ అనేది ప్రసాదించలేము అని తెలుసుకున్న వాళ్లే ఎన్లైటెండ్ పీపుల్. అది ఎవరికి వారు పొందవలసిందే, ఎవరికి వారి కృషి ఫలితమే. కానీ ఒక ఎన్లైటెండ్ మాస్టరు ఇంకొకళ్ళని ఎన్లైటెంట్ చేయలేరు అని తెలుసుకోగలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. నేను బుద్ధుణ్ణి అయ్యాను కనుక నేను నీకు బుద్ధత్వం ప్రసాదిస్తాను అని నేను అనుకుంటే నాకు నిజమైన బుద్ధత్వం లేదన్నమాట.
నాకు ఎన్లైటన్మెంట్ లేదన్నమాట. సంసారం చీకటి, నిర్వాణమే వెలుతురు అని సంసారాన్ని దూరంగా ఉంచేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. సంసారమే నిర్వాణం అని తెలుసుకున్నవాడే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడు. ఛీ భార్య, ఛీ పిల్లలు, ఛీ గృహము, ఛీ భర్త అని ఛీ భౌతిక శరీరం అనేవాడు ఎన్లైటెంట్ కానే కాదు. భార్య అద్భుతం, పిల్లలు అద్భుతం, భర్త అద్భుతం, భౌతిక శరీరం అద్భుతం, సెక్స్ అద్భుతం, సంసారం అద్భుతం, ముసలి తల్లిదండ్రులు అద్భుతం, అంతా అద్భుతమే అన్న అవగాహన సదా కలిగి ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్. యవ్వనంలో ఉంటే మంచిది, యవ్వనంలో లేనివాడు ఛీ, నా భార్య నాతో బాగుంటే సంసారం సుఖం, ఏమాత్రం భార్య వేరే అవగాహనలో ఉంటే ఇంకా సంసారమే దుఃఖం, ఈ సంసారం త్యజించాలి, నిర్వాణం వేరే చోట ఉంది అని సంసారాన్ని త్యజిస్తేనే నిర్వాణం ఉంది అని అనుకున్నవాడు ఎప్పుడూ కూడా ఎన్లైటెండ్ కాలేడు. సంసారమే నిర్వాణం, సంసారంలోనే దుఃఖరాహిత్య స్థితిని వెతుక్కోగలిగిన వాడే ఎన్లైటెండ్ మాస్టర్. సమయవాసన ఉన్నవాడు ఎన్లైటెండ్ కాదు, సమయవాసన లేనివాడే ఎన్లైటెండ్. నాకిప్పుడు ఇన్ని సంవత్సరాలు, రేపు అన్ని సంవత్సరాలు వస్తాయి, ఇప్పుడు 41 నా వయస్సు, 10 ఏళ్ల తర్వాత 51 వస్తుంది అని ఎంతసేపు సంవత్సరాలు, నెలలు, రోజులు ఇది నా వయస్సు అని లెక్కబెట్టుకునేవాడు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు. సమయవాసన లేనివాడే ఎన్లైటన్మెంట్ ఉన్నవాడు. తన జీవితాన్ని సంవత్సరాలతో, నెలలతో, రోజులతో, నిమిషాలతో కొలవనివాడు, తన శాశ్వత స్థితిని సదా ఎరిగి ఉన్నవాడు, సమయరాహిత్య ఆలోచన పరిధిలో సదా ఉండేవాడే ఎన్లైటెండ్ మాస్టర్. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, జడ్జే నాట్ అన్నాడు. అంటే అవతల వాళ్ళు అంతే, వాళ్ళు అదే అని తీర్మానించకు. నీకు తీర్మానించ ఏమాత్రం హక్కు లేదు. నీకు దానికి తీర్మానించడానికి తగినంత డేటా అంటే తగినంత విషయ గ్రహణ లేదు నీకు. కనుక అలాగే ఎవ్వరూ కూడాను నువ్వు ఇలాంటి వాడివి అని నిర్ణయించే హక్కు లేని వాళ్ళు, నిర్ణయించే ఆధారాలు లేని వాళ్ళు. ప్రతి మనిషి కూడాను తనకు తానే అవగాహన కావడమే అత్యంత దుర్లభం, అత్యంత కష్టం. అలాంటప్పుడు ఇంకొకళ్ళని ఏ విధంగా అవగాహన చేసుకోగలడు, ఇంకొకళ్ళని ఏ విధంగా జడ్జి చేయగలడు. కనుక ఎవరిని కూడాను వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని ఎప్పుడు తీర్మానించని వాళ్లే ఎన్లైటెండ్ మాస్టర్స్. అంతేగాని వాడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని వెంటనే అతి స్వల్పమైన ఆధారాలతో తీర్మానించేసేవాడు ఏమాత్రం ఎన్లైటన్మెంట్ లేనివాడు. ఎప్పటికప్పుడు తక్షణ కర్తవ్యంలో నిమగ్నుడైన వాడే ఎన్లైటెండ్ మాస్టర్. రేపటి గురించి ఆలోచించేవాడు ఎప్పుడూ ఎన్లైటెండ్ కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఈ ఎన్లైటన్మెంట్ అనే కథా వస్తువు గురించి మాట్లాడుతున్నాను. దీని గురించి చక్కగా మాట్లాడటమే నా తక్షణ కర్తవ్యం. ఇక్కడ రికార్డు చేస్తున్న వాళ్ళు దీన్ని రికార్డు చేస్తున్నారు. వాళ్ళ పూర్తి శక్తిని, మనస్సును, బుద్ధిని ఆ రికార్డింగ్ మీద కేంద్రీకరించడమే వారి తక్షణ కర్తవ్యం. వాళ్ళు దాని మీద కేంద్రీకరిస్తున్నప్పుడే వాళ్ళు ఎన్లైటెండ్. కనుక మన తక్షణ కర్తవ్యంలో ఎప్పటికప్పుడు నిమగ్నం అవుతూ ఉండడమే ఎన్లైటెన్మెంట్ అంటే. అంతేగాని తక్షణ కర్తవ్యాన్ని విస్మరించి రేపు నేను అది చేయాలి, దానికి తొందరపడి దానికి ఏం చేయాలని ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చునేవాడు ఏమాత్రం జ్ఞానం లేనివాడు, ఏమాత్రం వెలుగు లేనివాడు. రేపటి గురించి ఆలోచిస్తూ ఈ క్షణాన్ని కోల్పోయేవాడు. ఎవరైతే సర్వజ్ఞానానికి ధ్యానమే ఆధారము, ధ్యానమే కారణమని తెలుసుకుంటాడో అతనికే ఎన్లైటన్మెంట్ ఉందన్నమాట. ధ్యానం గురించి, మెడిటేషన్ గురించి తెలియనివాడు ఎప్పుడూ కూడా ఎన్లైటెండ్ కాలేడు. ధ్యానం శరణం గచ్చామి అని తెలుసుకున్నవాడే ఎన్లైటెండ్. ధ్యానం వినా వేరే శరణం కోరుకునేవాడు
ఎప్పుడూ ఎన్లైటెండ్ కాజాలడు. అతను ఎన్లైటన్మెంట్ దరిదాపుల్లో కూడా ఉండలేడు. మన చుట్టూ అనేక పరిస్థితులను మనం చూస్తూ ఏ పరిస్థితికైనా ఆశ్చర్యపోవడం అనేది ఎన్లైటన్మెంట్కి తార్కాణం కాదు. అరే ఎందుకలా జరిగిందే అని ఆశ్చర్యపోవడం అనేది మన అజ్ఞానానికి ప్రతీక. మన చుట్టూ ఏ పరిస్థితి జరిగినా ఆ పరిస్థితి ఆ విధంగా జరగడానికి ప్రత్యేక కారణం తప్పకుండా ఉండి తీరుతుంది అని తెలుసుకుని ఆ కారణాన్ని వెదికి పట్టుకునే పరిశ్రమలో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్. అంతేగాని ప్రతిదానికి కూడాను ఆశ్చర్యపడిపోతూ ఉండడం అనేది ఎన్లైటన్మెంట్కి ప్రతీక కాదు. ఒక ఎన్లైటెండ్ మాస్టర్కి ఏ పరిస్థితి కూడాను ఆశ్చర్యకరమైనది కాదు. ప్రతి పరిస్థితి కూడాను కాకతాళీయం కాదు. ప్రతి పరిస్థితి కూడాను అది ఆ విధంగా జరగడానికి బలవంతమైన కారణం ఉంది కనుక ఆ విధంగా జరిగింది అని తెలుసుకుని ఉన్నవాడే ఎన్లైటెండ్ మాస్టర్. ఏ పని చేయడానికైనా తొందరపడిపోయేవాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు. దేనికి తొందర? ఎక్కడికి పరిగెత్తిపోతోంది ప్రపంచం కనుక తొందరపడేవాడు ఎప్పుడూ ఎన్లైటెండ్ కాలేడు. ఏమాత్రం తొందర లేనివాడే అంటే నిష్కర్ముడు కాదు, తొందర లేనివాడు ఎన్లైటెండ్ మాస్టర్. ఒక్క క్షణం కూడాను వృధా చేసేవాడు ఎన్లైటెండ్ కాజాలడు. ప్రతి క్షణం కూడాను చక్కటి కార్యకలాపాల్లో సృజనాత్మకమైన విషయాల్లో నిమగ్నమై ఉన్నవాడే ఎన్లైటెండ్. అంతేగాని పనికిరాని కబుర్లలో సమయం ఏ విధంగా గడపాలి, చంపాలి అని ఆ విధంగా వృధా పరుచుకునేవాళ్ళు ఎన్లైటెండ్ కాదు. ఒక ఎన్లైటెండ్ మాస్టరు ఒక్క క్షణం కూడా వృధా చేయడు. ప్రతి క్షణం కూడాను చక్కగా పరిశ్రమిస్తూనో, చక్కగా నేర్చుకుంటూనో, చక్కగా ఏదైనా విద్య అభ్యసిస్తూనో, చక్కని ఏదైనా విద్య అభ్యసింపజేస్తూనో, లేకపోతే చక్కటి విశ్రాంతి తీసుకుంటూనో, లేకపోతే చక్కటి ఎంజాయ్మెంట్, చక్కటి ఎంటర్టైన్మెంట్లో ఉంటూనో ఉంటాడే గాని పనికిరాని ఉబుసుపోక కబుర్లలో ఎప్పుడూ కూడాను గడపడు. అలాంటి వాడు ఎన్లైటన్మెంట్ లేనివాడు, చీకటి బ్రతుకు బ్రతికేవాడు. ఎన్నో విద్యలు, ఎన్నో కళలు, ఎన్నో పనులు చేయవలసి ఉండగా అమూల్యమైన సమయాన్ని పనికిరాని కబుర్లలో గడిపేవాడు ఏమాత్రము ఎన్లైటన్మెంట్ లేనివాడు. ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఎన్లైటన్మెంట్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. ఆలోచిస్తూ పోతుంటే ఇంకా ఎన్నైనా మనకి ఎన్లైటన్మెంట్ యొక్క డెఫినిషన్స్ అంటే నిర్వచనాలు మనకి దొరుకుతాయి. ఎన్లైటన్మెంట్ ఉంటేనే మనిషి యొక్క బ్రతుకు వెలుగు బ్రతుకు అవుతుంది, లేకపోతే చీకటి బ్రతుకే. ఎప్పుడూ కూడాను ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోతే అతనికి ఎన్లైటన్మెంట్ రాజాలదు. శాస్త్రీయ దృక్పథం ఉండాలి, సైంటిఫిక్ మెథడ్ అంటారు. ప్రతి దానికి కూడాను మన శాస్త్రీయ దృక్పథాన్ని మనం ఉపయోగించాలి. శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పుడు తరచి చూసినప్పుడు అందులోని సత్యాలు మనకి గ్రాహ్యమైనప్పుడు అప్పుడే మనకి ఎన్లైటన్మెంట్ సిద్ధమవుతుంది. తరచి చూడనప్పుడు, శాస్త్రీయ దృక్పథం అవలంబించినప్పుడు, అందులోని సత్యాలు మనకు గ్రాహ్యం కానప్పుడు మన బ్రతుకులు చీకటి బ్రతుకులే. కనుక ఒక పక్క నిరంతర శాస్త్రీయ దృక్పథం అవలంబిస్తూ, ఇంకో ప్రక్క నిరంతర ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఈ రెండు ప్రక్రియల ద్వారా మనం అద్భుతమైన
ఎన్లైటన్మెంట్ను, దివ్య ప్రకాశాన్ని అనుభవించవచ్చు. మానవ జీవితంలో ఎంత ఎత్తుకు కావాలంటే అంత ఎత్తుకు ఎదగవచ్చు, ఎంత దిగజారిపోవాలంటే అంత దిగజారిపోవచ్చు. ఒక పక్కన హిట్లర్ని చూడండి, ఇంకో పక్కన బుద్ధుడిని చూడండి. అదే మానవుడు తన బుద్ధిని వక్రీకరిస్తే, అశాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే, ధ్యానం చెయ్యకపోతే హిట్లర్గా మారుతాడు. అదే మానవుడు శాస్త్రీయ దృక్పథాన్ని అవలంబిస్తే, ధ్యాన అనుసంధానం చేస్తే బుద్ధుడిగా వెలగగలడు. హిట్లర్గా అవుదామా, బుద్ధుడిగా అవుదామా, అది మనం నిర్ణయించుకోవాలి. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఏకైక ధ్యేయం ప్రతి మనిషిని ఎన్లైటన్మెంట్ వైపు మరల్చడం. చిన్నప్పుడే వారిని ఎన్లైటెన్ మాస్టర్స్గా తయారు చేయడం. ఎప్పుడూ ముసలితనంలో కాదు, ఇప్పుడే. 4 ఏళ్ల వయసులోనే ప్రహ్లాదుడు ఎన్లైటెన్ మాస్టర్ అయ్యాడు. 8 ఏళ్లకే ధ్రువుడు ఎన్లైటెన్ మాస్టర్ అయ్యాడు. 14 ఏళ్లకే వివేకానంద స్వామి ఎన్లైటన్మెంట్ కోసం అర్రులు చాచాడు. 7వ క్లాస్లోనే రమణ మహర్షి ఎన్లైటన్మెంట్ కోసం తన సర్వస్వాన్ని త్యజించాడు. కనుక ఎన్లైటన్మెంట్ అనేది ఎవరు ఏ వయసులో ఎప్పుడు వింటారో అప్పుడే వెంటనే చేపట్టవలసిన కార్యక్రమం. నా ముక్కు ఇంకా పచ్చలారలేదు, ఇది నాకు ఇప్పుడే అవసరం లేదు అని అనుకునేవాడు ఎంతైనా పోగొట్టుకుంటాడు జీవితంలో. శుభస్య శీఘ్రం అన్నారు, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అన్నారు. కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్, పల్ మే ప్రళయ హోయేగి ఫిర్ కరోగే కబ్ అన్నారు. కనుక ఈ విషయాన్ని విన్న వెంటనే, ఈ యొక్క ఎన్లైటన్మెంట్ యొక్క వివిధ రీతులను విన్న వెంటనే, ఎన్లైటన్మెంట్ పొంద వెంటనే ప్రయత్నించాలి. అదే ఎన్లైటన్మెంట్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ గోవిందరాజన్ గారు. చూస్తూనే ఉన్నాను మీరు ఎంత మీ యొక్క తక్షణ కర్తవ్యంలో నిమగ్నమై ఉన్నారో. మీ యొక్క ఎన్లైటన్మెంట్కి నా యొక్క జోహారు. థ్యాంక్ యూ వెరీ మచ్.